యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యొక్క ఉదయకాల సమయంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేసే అన్ని విషయాల్లో దేవుని యొక్క హస్తం మీకు తోడైంది, మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రియులారా, వచనాన్ని మనం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఇలా చెప్పుచుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుతున్నవి అనేటువంటి దాన్ని వచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను చూసే నాకు మాట అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నీవు నా ద్వారా ఎన్నుకోబడి ఉన్నావు, నా ద్వారా నువ్వు పిలువబడి ఉన్నావు, నన్ను నువ్వు ప్రేమించుచున్నావు. కాబట్టి నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కీడు కూడా నీ మేలు కొరకే నేను జరిగిస్తున్నానని చెప్పి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, దావీదు యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే దావీదు ఒక గొర్రెల కాపరిగా ఆయన ఉంటున్నాడు. ఆయన దావీదు ఏం చేస్తున్నాడంటే ఆయనకి ముందు వెనక యుద్ధం చేసి ఏ యొక్క అలవాటు లేదు ఆయనకి. పిల్లరా, ఒకసారి దావీదు తన యొక్క సహోదరుని చూడాలని చెప్పి తన యొక్క సహోదరులు ఆ యుద్ధం చేస్తున్నటువంటి ఆ సౌలు యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యం దగ్గరికి దావీదు వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ గొలియాతు ఇశ్రాయేల్ యొక్క దేవుణ్ణి నిందించేది ఆయన వింటున్నాడు. విన్న వెంటనే ఆయనకి కోపం వచ్చేస్తుంది. గొలియాతు అంటున్నాడు, మీలో ఎవరికి ధైర్యం ఉంది, ధైర్యం ఉంటాడో నాతో యుద్ధానికి రండి అని చెప్పి. కానీ యుద్ధము చేయవలసినటువంటి సౌలు రాజు గొలియాతు యొక్క మాటలు చూసైన గడగడలాడి వణికి భయపడుతున్నాడు. అక్కడ అందరూ కూడా యుద్ధ శూరులు, యుద్ధ సైన్యం అంతా కూడా గొలియాతును చూసి భయపడిపోతుంది, పారిపోతున్నారు. కానీ ఒక సాధారణంగా ఉన్నటువంటి గొర్రెల కాపురైనటువంటి ఒక యవ్వనస్తుడైనటువంటి దావీదుకు ఆ గొలియాతు యొక్క మాటలు విని వెంటనే కోపం వచ్చేస్తుంది. నేను ఇతని దగ్గరికి యుద్ధానికి వెళ్తానని చెప్పి అంటున్నాడు. అప్పుడు సౌలు రాజు దగ్గరికి ఈయన యొక్క మాటలు చెప్పినప్పుడు, అయ్యా ఇతను ఇలా అంటున్నాడని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క సౌలు రాజు అంటున్నాడు, అయ్యా నువ్వు అతనితో యుద్ధం చేయలేవు, ఎందుకంటే నువ్వు చిన్నాడువి, నువ్వు కుర్రాడివి, నువ్వు యవ్వనస్తుడువు. అతడు తన యొక్క చిన్న ప్రాయం మొదలుకొని అతడు యుద్ధ శూరుడు అని చెప్పి సౌలు రాజు అంటున్నాడు. పిల్లలు చూడండి, దేవుని ద్వారా ఎన్నుకోబడి దేవుని గురించి ధ్యానించవలసినటువంటి సౌలు రాజు దేవుని మర్చిపోయి గొలియాతుని గురించి ధ్యానిస్తున్నాడు. అయ్యో గొలియాతు ఎంత పెద్దోడు, అమ్మో అతని దగ్గర ఎవరన్నా దొరుకుంటే అంతే చనిపోతాడు, ప్రాణం తీసేస్తాడని చెప్పి గొలియాతుని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ గొలియాతుని సృష్టించినటువంటి దేవుడు, నేను ఆరాధించేటువంటి దేవుడు గొలియాతు కన్నా వెయ్యంతల గొప్ప దేవుడు అని చెప్పి ఆ విషయాన్ని పూర్తిగా సౌలు రాజు మర్చిపోతున్నాడు. ఈరోజు అన్ని సమస్యలను చూసి మనం భయపడ్డ కారణం ఏంటంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం మర్చిపోతున్నాము. అదే కారణం అండి. ఇక్కడ ఏం జరుగుతుంది, గొలియాతు దగ్గరికి యుద్ధానికి వెళుతున్నాడు దావీదు. ఆయన ఒక మాట అంటున్నాడు, అయ్యా ఈ యుద్ధం నాది కాదు, యెహోవాదే యుద్ధం అని చెప్పి దావీదు గొలియాతుతో అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యుద్ధం నాది కాదు, ఇది యుద్ధం యెహోవాదని చెప్పి దావీదు అంటున్నాడు. ప్రియులారా, అందరూ ఆ యొక్క ఖడ్గాలు కత్తులతో ఆయన దగ్గరికి యుద్ధానికి వెళుతున్నాడు. కానీ దావీదు దగ్గర ఖడ్గం లేదు, బల్లెలు లేవు, ఏమి కూడా లేదు, దేవుని యొక్క నామం మాత్రమే ఉన్నది. ఏం చేశాడు ప్రియులారా, దావీదు యుద్ధానికి వెళ్ళాడు. కానీ అందరూ అంటున్నారు, దావీదు యొక్క సహోదరులు అంటున్నారు, ఎందుకు నీకు యొక్క పనికిమాలిన పని, ఇది నీకు అక్కర్లేదు కదా, అసలు నీకు యుద్ధం అంటే ఏంటో తెలుసు అని చెప్పి దావీదుని గద్దిస్తున్నారు, దావీదుని వారు నిందిస్తున్నారు ప్రియులారా. కానీ ఏం జరిగిందంటే అందరూ అనుకున్నారు అసలు దావీదుకి ఎందుకు ఇలాంటి అవసరం లేని పనులని చెప్పి అనుకున్నారు. కానీ దేవుడు దావీదు జీవితంలో వచ్చినటువంటి కీడును దేవుడు మేలు కొరకే అనుమతించాడు. ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళాడు, ఎవరు చంపలేని అందరూ చూసి భయపడుతున్నటువంటి గొలియాతును ఒకే ఒక చిన్న రాయితో అతను చంపేశాడు. పిల్లలు వెంటనే దావీదుని ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపడుతున్నారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు గొలియాతులు వస్తారండి, గొలియాతు లాంటి సమస్యలు వస్తాయి. అందరూ అనుకుంటారు అంతే అయిపోయిందేమో అని చెప్పి అందరూ అనుకుంటారు, మనం కూడా అనుకుంటాం అంతే నా జీవితం అయిపోయిందేమో అని. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా సంకల్పం చొప్పున నువ్వు పిలవబడ్డావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క కీడు నేను నీకు మేలుగానే మారుస్తున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. గొలియాతుతో యుద్ధానికి వెళ్ళాడండి, గొలియాతుని దావీదు జయించాడు. అప్పుడు దావీదుని అందరూ కూడా ఎక్కువగా ఆయన్ని మెచ్చుకోవడం ప్రారంభించారు. అప్పుడు అందరూ అన్నారు, ఇతను మామూలు వ్యక్తి కాదు, ఇతను గొర్రెల
అని చెప్పి అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగింది? భవిష్యత్తులో దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఈజీగా ఆ దావీదును రాజుగా అంగీకరించారు. ఎందుకంటే బలమైన శూరుడు కాబట్టి, యుద్ధశూరుడు కాబట్టి. అప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క కీడు మన మేలు కొరకైనటువంటి పునాది అనేటువంటి దాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకు నా జీవితంలో కీడు వస్తుంది, ఎందుకు నా జీవితంలో చెడు జరుగుతుందంటే ఇప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కీడు నీ ఆశీర్వాదం కొరకైనటువంటి పునాదిని దేవుడు వేస్తున్నాడు. నీకు జరిగేటువంటి కీడును దేవుడు నీకు మేలుగా మారుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, ధైర్యంగా ఉందా మనము? నా జీవితంలో దేవుడు అనుమతించేటువంటి ప్రతి కీడు నాకు మేలు కొరకే దేవుడు అనుమతిస్తున్నాడని చెప్పి మనం విశ్వసించి ముందుకు సాగదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు ఈ మాటలు విన్నాం, ఎప్పుడైనా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవుని ప్రేమించు వారికి, ఆయన ద్వారా పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే జరుగుతున్న మాట ప్రకారం యేసు నామములో తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితంలో తండ్రి జరుగుతున్న ప్రతి ఒక్క కీడు తండ్రి మేలుగా మీరు మార్చబోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మా బిడ్డల యొక్క సహోదర సహోదరుల యొక్క జీవితంలో ఈరోజు అంతా వారు చేసేటువంటి ప్రతి ఒక్క పనుల్లో మీ యొక్క ఆశీర్వాదం తండ్రి, మీ హస్తం తోడి మీకు జయాన్ని కలుగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఎడిట్ పని